అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే అండ్ వీ హోప్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. లేడీ ఓరియంటెడ్వి చాలా తక్కువ ఉంటారు. ఉంది నెక్స్ట్ ఏవం అని ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తున్నాను. నవదీప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొన్న రీల్స్లో అవును. అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. బేసిక్గా ఈ మధ్యన అమ్మాయిలు కూడా విపరీతంగా క్రికెట్ లవర్స్ అయిపోతున్నారు. సో మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంటి? ఇది వాడు రీల్ వైరల్ అవ్వడం కోసం ఈ క్వశ్చన్. అది నాకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. నేను ఇప్పటికి వచ్చి ఒక ఐపీఎల్ మ్యాచ్ కానీ ఒక క్రికెట్ మ్యాచ్ కానీ స్టేడియంలో చూడలేదు. సీసీఎల్ చూసా. బట్ ఒకసారి చూసి అప్పుడు నేను ఆ ఫీల్డ్స్లోని సెలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆంధ్ర కదా, మా ఆంధ్రాకి టీం లేదు. సన్ రైజర్స్ ఉంది కదా, తెలుగు టీం. సారీ, సన్ రైజర్స్ హైదరాబాద్. ఆంధ్ర కదా, మా ఆంధ్రాకి టీం లేదు. థ్యాంక్ యూ సో మచ్ చాందిని గారు. దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆన్సర్. నా కెరియర్ ముందు నుంచి అనిపిస్తూనే ఉంది, ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది. నేను అది తప్ప అన్నీ చేశాను. ఒక మంచి పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ క్యారెక్టర్ తప్ప అన్నీ చేశాను. ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి ఒక కమర్షియల్ రోల్ దక్కించుకోవడానికి నాకైతే అర్థం కావట్లేదు. బట్ మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇంకా మిగతాది ఫిల్మ్ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చేతుల్లోనే ఉంటుంది అండ్ హీరోస్ చేతుల్లో ఉంటుంది. సో అంతకుముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? టీజర్లో చూసారు కదా తన పర్సనాలిటీ, అది కొంచెం ఇందాక అజయ్ గారు చెప్పినట్టు కొంచెం యారగెన్స్తో కూడిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక వే ఆఫ్ లైఫ్, ఇలా ఎందుకు చేయకూడదు, మీరు ఇప్పుడు అలా చేయకూడదమ్మా, తప్పు, శనివారం గోల్డ్ కట్ చేసుకోకూడదు అంటే ఎందుకు చేయకూడదు ఉంటుంది. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది కదా, అలాంటి పర్సనాలిటీ, అలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు ప్లే చేయలే. సో చాలా లేట్ బ్యాక్, చాలా కూల్ ఉంటుంది, చాలా క్యాజువల్గా వస్తుంది. చుట్టుపక్కల ఎవరు చూస్తారు, ఇప్పుడు మనం ఆలోచిస్తాం, ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తాం కదా, ఇది బాగానే ఉందా చూసాలి అని. తనకి అలాంటివి ఏమి ఉండవు. సో అలా ఉంటుంది అనమాట తను. సో నాకు అది ఒక కేర్లెస్నెస్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. బట్ ఒక మనిషి కేర్లెస్గా ఉన్నారని చెప్పి పర్సనాలిటీ అంతా రాసి పడేయలేము అనే ఒక డెప్త్ కూడా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్కి. ఆ రెండు ఒక కాంబినేషన్ జనరలీ ఉంటుంది, కానీ మనకి ఒక సైడే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫుల్ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్లోరేషన్కి నాకు ఒక ఛాన్స్ దొరికింది. కాబట్టి వెంటనే నేను గ్రాబ్ చేసుకుని అద్భుతంగా గ్రాబ్ చేసుకున్నాను. అండ్ సినిమా మరి మీరు చూసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది అన్నది. హర్ష గారు, సో ఎంత మంచి సినిమా అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద